గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావడంపై కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడలో ప్రజలంతా కలిసి ముందుకు సాగుతున్నారని, ఇది ఎదురులేని నియోజకవర్గమని సీఎం చంద్రబాబు అభినందించారని తెలిపారు. గుడివాడ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ఐ లవ్ గుడివాడ ప్రాజెక్టు సీఎం చంద్రబాబుకు నచ్చిందని, విమర్శలకు తావివ్వకుండా ఒకే కుటుంబంలో అందరూ కలిసి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోల్చడం లేదని, కేవలం 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పాలనపై నివేదికలను సీఎం పరిశీలించారని తెలిపారు. సీఎం గారి గుడివాడ టూర్ విజయవంతమైంది అని చెప్పడానికి నేను స్పెషల్ గా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా దగ్గరుండి చూశారు కాబట్టి, అలాగే ప్రజలు కూడా అందరూ గమనించారు. దీంట్లో పూర్తిగా మొట్టమొదటిసారిగా అత్యధిక వీక్షణ కూడా వచ్చింది నిన్న సీఎం గారి టూర్స్. అందరూ చూశారు దగ్గరుండి ఎంత విజయవంతమైంది, ఆయన అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. స్పెషల్ గా ఆయనకి నచ్చిన విషయం, ఆయనకి ఏం నచ్చింది అనేది నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ గుడివాడలో అందరూ కలిసి సాగుతున్నారు ముందుకి. ఇంత బాగా సాగుతున్న నియోజకవర్గంలో మనకి ఎదురు ఉండదు అని చెప్పేసి వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది. మనం చేసిన అభివృద్ధి పనులు చూశారు, మనం పడిన కష్టం గమనించారు. మేము కూడా క్లియర్ గా చూపించాం. బేసిక్ గా బొమ్మలు లేని వాటర్ ట్యాంకులు అటు ఇటు తిరగకుండా జరిగే నియోజకవర్గం కింద చేపిస్తానని చెప్పాను సార్. అలాగే ఇది చేయడం జరిగింది మీ సహకారం వల్ల అని. ఆయన చూపించిన మార్గమే ఇదంతా. వాస్తవానికి మీరు ఏదైనా కానీ ఆయన చెప్పేది ఒకటే, ఇష్టంగా చేయండి, మీకు రిజల్ట్ అదే వచ్చింది అనేది ఆయన చెప్తా ఉంటారు. చేసే పని ఉండే ఊరి మీద ఇష్టం పెంచుకోండి, మీరు చేసే పనిని ఇష్టంగా చేయండి, ఆటోమేటిక్ గా రిజల్ట్ వస్తుంది అనేది ఆయన అభిప్రాయం. అలాగే మేమందరం కూడా ఎలా ఇష్టంగా కలిసి వెళ్తున్నాం అనేది కూడా ఆయన చూసుకుంటాం కూడా. మాకు నిజంగా ఆయన గమనించారు అనేదే నాకు చాలా అదృష్టం కింద భావిస్తున్నాను. ఒకటి మాత్రం వెరీ క్లియర్ గా ఉన్నాం, ఇక్కడ విడగొడదామన్నా విడిపోయిన పరిస్థితిలో ఉన్నాం. మేమంతా బేసి ఒకే కుటుంబం కింద ఉన్నాం. కూటమి మొత్తం కూడా ఒకే కుటుంబం కింద. తెలుగుదేశం కార్యకర్తలే కాదు, జనసేన కార్యకర్తలే కాదు, బీజేపీ వారే కాదు, అందరం కలిపి ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం అనేది గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్నంత బాగా ఇంకెక్కడ జరుగుతుందో లేదో అయితే నాకు తెలియదు, కానీ మేమైతే కనుక చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక్కరు కూడా ఒక్క విమర్శ కానీ ఒక వ్యతిరేకత కానీ స్పర్శ లేకుండా మేము చేసుకుంటూ రాగలటం అనేది నిజంగా ఇది మా అందరూ కలిసి చేసుకున్నది. నేను ఒకటే చెప్తున్నాను, గుడివాడ నియోజకవర్గంలో అది ఐ లవ్ గుడివాడ